బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ట్రంప్ మరొక సంచలనమైన నిర్ణయం తీసుకున్నాడు. ఇటు గ్రీన్లాండ్ను ఆక్రమించేందుకు అడ్డుపడుతున్న వాళ్ళందరినీ కూడా మరోసారి ట్రంప్ టారిఫ్ బాంబుతో పేల్చాలనుకుంటున్నాడు. ఆక్రమించేందుకు కొత్త వ్యూహాలను తీసుకొస్తున్నాడు. ఆర్థికంగా అందరినీ క్షోభ పెట్టాలి, ఆర్థికంగా ఇబ్బంది పెట్టాలి అన్న ఉద్దేశంతో ఇటు టారిఫ్స్ని, కొత్త ట్యాక్సెస్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఇటు గ్రీన్లాండ్ విషయంలో మద్దతు ఇవ్వని దేశాలన్నిటిపైన కూడా టారిఫ్స్ని పెంచబోతున్నాడు. ఇప్పటికే గ్రీన్లాండ్ స్వాధీనానికి అమెరికా సెనేట్లో కూడా బిల్ని ప్రవేశపెట్టారు. ఇటు ట్రంప్ ప్రకటనతో ఇటు యూరోపియన్ దేశాలపైన మరి త్వరలో భారీగా సుంకాలని పెంచబోతున్నాడా? ఒకసారి మనం చూస్తే కనుక వైట్ హౌస్ మీటింగ్లో ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. చాలా క్లియర్గా, మే పుట్ ఎ టారిఫ్ ఆన్ కంట్రీస్ ఇఫ్ దే డోంట్ గో అలాంగ్ విత్ గ్రీన్లాండ్ అంటూ ఆయన చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. ఒకసారి ట్రంప్ ఏం మాట్లాడాడో ట్రంప్ మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. 7 times more. And I may do that for Greenland too. I may put a tariff on countries if they don't go along with Greenland, because we need Greenland for national security. So I may do that. I'll give you a little, I'll take you out of that. In fact, that'll end up being the story. But actually, this is a much bigger story because we're reducing healthcare by numbers that you haven't seen. 7 times more. And I may do that for Greenland too. I may put a tariff on countries if they don't go along with Greenland, because we need Greenland for national security. So I may do that. I'll give you a little, I'll take you out of that. In fact, that'll end up being the story. But actually, this is a much bigger story because we're reducing healthcare by numbers that you haven't seen. 7 times more. And I may do that for Greenland too. I may put a tariff on countries if they don't go along with Greenland, because we need Greenland for national security. So I may do that. I'll give you a little, గ్రీన్లాండ్స్ విషయంలో ఎవరైతే సపోర్ట్ చేయరో, ఏ దేశాలు అయితే సపోర్ట్ చేయవో, ఎస్పెషల్లీ యూరోపియన్ దేశాలు ఇప్పుడు ప్రస్తుతానికి ఎదుర్కొంటున్నాయి. ఇటు ట్రంప్ని వద్దని అంటున్నాయి, గ్రీన్లాండ్స్ తీసుకోవద్దని అంటున్నాయి. కానీ గ్రీన్లాండ్స్ ఖచ్చితంగా ట్రంప్ కైవసం చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నాడు. నేను దాన్ని ఓన్ చేస్తేనే దాన్ని డిఫెండ్ చేయగలుగుతాను అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. వాస్తవానికి గ్రీన్లాండ్తో అమెరికాకు ఉన్న అగ్రిమెంట్ ఏంటి? చాలా క్లియర్గా, సెకండ్ వరల్డ్ వార్ తర్వాత ఇప్పటికీ అమెరికాకు సంబంధించిన దళాలు అక్కడ ఉన్నాయి. ఒక 100 మంది సోల్జర్స్ ఇప్పటికీ అక్కడ ఉన్న బేస్లో ఉన్నారు. అయినా కూడా అగ్రిమెంట్ ప్రకారం, ఇటు గ్రీన్లాండ్స్కి అమెరికాకు ఉన్న అగ్రిమెంట్ ప్రకారం ఎంతమంది ట్రూప్స్నైనా అమెరికా తెచ్చుకోవచ్చు, గ్రీన్లాండ్స్లో ఎంతమంది ట్రూప్స్తోనైనా అక్కడ ఉండొచ్చు. కానీ ట్రంప్కి అదొద్దు. ట్రంప్కి గ్రీన్లాండ్ మొత్తం కావాలి, మొత్తంగా కావాలి. ఇటు అమెరికా పటంలో, అమెరికా మ్యాప్లో గ్రీన్లాండ్ కూడా ఒక స్టేట్లా ఉండాలనేది, 51 స్టేట్లా ఉండాలని ట్రంప్ కోరుకుంటున్నాడు. ఎందుకు? అక్కడి నుంచి ఇటు అమెరికా మీదకి వచ్చే మిసైల్స్ అన్నిటినీ మానిటర్ చేయొచ్చు, వాటిని వెంటనే న్యూట్రలైజ్ చేయొచ్చు. ఎట్ ద సేమ్ టైం ఇటు ఆర్కిటిక్, అలాగే ఇటు అమెరికా, నార్త్ అమెరికా, ఈ రెండిటికి మధ్యలో ఆ ప్యాసేజ్ ఏదైతే ఉందో, ఆ ప్యాసేజ్ గుండా ఇటు రష్యాకి సంబంధించిన, చైనాకి సంబంధించిన ఆయిల్ వెజల్స్, ఆయిల్ షిప్పులన్నీ అక్కడి నుంచే వస్తుంటాయి. వాటన్నిటిని అడ్డుకోవాలి, ఆ రూట్ని అడ్డుకోవాలి, ఆ రూట్లో కంట్రోల్ తీసుకొని రావాలి. అలాగే రష్యాకు సంబంధించిన సబ్మెరీన్స్ కూడా అక్కడి నుంచే ట్రావెల్ చేస్తుంటాయి. సో ఇటు ఇంటర్నేషనల్గా ఇటు రష్యా మీద, చైనా మీద ప్రెషర్ తీసుకురావాలన్న ప్రయత్నంతో ఇప్పుడు ట్రంప్ అయితే యుద్ధానికి వెళ్లకుండా ఇటు ఫైనాన్షియల్ ప్రెషర్స్ని ఎస్పెషల్లీ యూరోపియన్ కంట్రీస్ మీద తీసుకొచ్చే ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పుడు ఒక 11 మందికి సంబంధించిన ఒక గ్రూప్ ప్రస్తుతానికి గ్రీన్లాండ్స్ని విజిట్ చేస్తుంది. గ్రీన్లాండ్స్ని విజిట్ చేసి అక్కడ ప్రజలతో మాట్లాడి వాళ్ళ అభిప్రాయాలను తెలుసుకోవాలన్న ప్రయత్నం చేస్తున్నారు. దీంట్లో ఎవరెవరు ఉన్నారు? దీంట్లో రిపబ్లికన్స్ కూడా ఉన్నారు. దీంట్లో ఉన్న ఎంపీస్ అందరూ కూడా ఇటు డానిష్ ప్రైమ్ మినిస్టర్ ఫెడ్రిక్సన్ని ఆయనను కలిశారు. అలాగే గ్రీన్లాండ్ కౌంటర్ పార్ట్, ఇటు గ్రీన్లాండ్కి సంబంధించిన జెన్స్ ఫ్రెడరిక్ నీల్సన్, ఈయనను కూడా కలిశారు. సో మొత్తం మీద ఇటు గ్రూప్ లీడర్ సెనేటర్ క్రిస్ కూన్స్, ఆయన ఒక డెమోక్రాట్. ఆయన ఏమంటున్నాడంటే, లోకల్స్తో మాట్లాడిన తర్వాత వాళ్ళ అభిప్రాయాలను తీసుకొని మళ్ళీ వాషింగ్టన్కి తీసుకెళ్ళి అక్కడ వ్యక్తపరిచే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు వేడెక్కిన వాతావరణాన్ని కొంచెం చల్లపరచడానికి మేము వచ్చి మాట్లాడుతున్నామంటూ ఇటు డెమోక్రాట్ గ్రూప్ లీడర్ సెనేటర్ కూడా చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. ట్రంప్ ఏమంటున్నాడు? గ్రీన్లాండ్ అమెరికా సెక్యూరిటీ కోసం చాలా ఇంపార్టెంట్, దాన్ని ఈజీ వే లేకపోతే హార్డ్ వే, ఈ రెండిట్లో ఏదో రకంగా ఖచ్చితంగా మేము తీసుకుంటామంటూ ఇటు ట్రంప్ చెప్పుకొస్తున్నాడు. సో దాన్ని కొనాలి అన్న ప్రయత్నం అయితే ప్రధానంగా జరుగుతుంది. అమెరికా దాదాపు 57,000 మంది ప్రజలు ఉన్నారు గ్రీన్లాండ్లో. ఓన్లీ 16% మాత్రమే మనుషులు ఉండగలిగిన స్థలాలు ఉన్నాయి. ఆ 16%లో 57,000 మంది ప్రజలు ఉన్నారు. ఆ 57,000 ప్రజలకి ఒక్కొక్కరికి
$1 కోటి ఇస్తా అని చెప్పేసి ట్రంప్ ప్రయత్నం చేస్తున్నాడు. $1 కోటి ఇచ్చేసి ఆ 57,000 మందిని కొనేసి గ్రీన్లాండ్ని ఎలాగైనా తీసుకుందామని. ఎట్ ది సేమ్ టైం ఇటు యూరోపియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, నాటోకు సంబంధించిన దేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీటింగ్ చేసుకున్నాయి. అవన్నీ కూడా ఇప్పుడు నాటోకు సంబంధించిన దళాలను కూడా ఇటు గ్రీన్లాండ్లో దింపాయి. ట్రూప్స్ని దింపి ఒక 3 బెటాలియన్స్ని అక్కడికి దింపిన తర్వాత బల ప్రదర్శన చేసే ప్రయత్నం యూరోపియన్ కంట్రీస్ చేస్తున్నాయి. కానీ ట్రంప్ వాళ్ళని ఆంక్షలతో, అంటే ఇటు ట్యాక్సెస్తో ఖచ్చితంగా వాళ్ళని వెనకకి పుష్ చేయాలన్న ప్రయత్నంతో వాళ్ళందరి మీద ఆంక్షలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. క్లియర్గా ఎవరైతే గ్రీన్లాండ్ని అమెరికా స్వాధీనపరచుకోవడానికి అపోజ్ చేస్తున్నారో, ఎవరైతే ఎగనెస్ట్గా ఉన్నారో వాళ్ళందరి మీద ట్యాక్సెస్ వేస్తాను అంటూ చెప్పుకొస్తున్నాడు. సో మొత్తం మీద ఇటు బ్రిక్స్ దేశాలన్నీ కూడా ప్రస్తుతానికి ట్రంప్కి, అమెరికాకి వ్యతిరేకంగా ఉన్నాయి. మెల్లిగా డాలర్ని పక్కన పెడదామన్న ఆలోచన బ్రిక్స్ దేశాలకు ఉన్నాయి. ఇప్పుడు యూరోపియన్ దేశాల మీద కూడా, యూరోపియన్ కంట్రీస్ మీద కూడా ఒకవేళ ట్రంప్ ట్యాక్సెస్ వేస్తే కనుక యూరోపియన్ కంట్రీస్ కూడా ఆలోచనలో పడే అవకాశం ఉంది. అమెరికాని దూరం పెడదామన్న ఆలోచన ఉంది. ట్రంప్ పుణ్యాన ప్రపంచ దేశాలన్నీ కూడా ఆయిల్ని డాలర్లో ప్రస్తుతానికి కొనుగోలు చేస్తున్నారు. ట్రంప్ పుణ్యాన ఆ కొనుగోలు చేయడం అనేది ఆగిపోవచ్చు. ట్రంప్ రెండోసారి ప్రభుత్వం దిగిపోయే లోపల అమెరికా మ్యాప్ మారుద్దేమో తెలియదు కానీ, అమెరికా మ్యాప్లో గ్రీన్లాండ్ ఉంటుందో లేదో తెలియదు కానీ, డాలర్ని అయితే ఖచ్చితంగా ప్రపంచ దేశాలు పక్కన పెట్టాలని దానికి పగడ్బందీగా ప్లాన్లు అయితే చేస్తున్నాయి. ఇటు గోల్డ్ అలాగే సిల్వర్ ఇలాంటి మెటల్స్ని ప్రస్తుతానికి కొనుగోలు చేస్తున్నాయి. సో మొత్తం మీద ట్రంప్ మరొకసారి సుంకాలని వేయాలని ప్లాన్ చేస్తున్నాడు. మరి ఏ దేశాల మీద వేద్దామనుకుంటున్నాడు అనేది ఇంకా క్లియర్గా చెప్పలేదు. కానీ మొత్తం మీద యూరోపియన్ కంట్రీస్ని, ఎస్పెషల్లీ ఇటు ఫ్రాన్స్, జర్మనీ, స్వీడన్, నార్వే, ఫిన్లాండ్, నెదర్లాండ్స్ అలాగే యూకే వీళ్ళందరూ ప్రస్తుతానికి నాటోకు సంబంధించిన దళాలని ఇటు గ్రీన్లాండ్స్లో వాళ్ళందరినీ మోహరించారు. సో ఈ దేశాల మీద వేయబోతున్నాడా? ఇటు ఫ్రాన్స్, జర్మనీ, స్వీడన్, నార్వే, ఫిన్లాండ్, నెదర్లాండ్స్ అలాగే యూకే. ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మ్యాక్రాన్ అయితే ల్యాండ్, ఎయిర్ అలాగే సీ అన్ని రకాలుగా ఆర్మీస్ని పంపిస్తాం, అంటే ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ అలాగే నావీ వీళ్ళందరినీ కూడా సిద్ధం చేశామంటూ ఇటు ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మ్యాక్రాన్ అయితే చెప్పుకొస్తున్నాడు. ఒకసారి మనం చూస్తే కనుక ఇటు అమెరికా ఒక బృందాన్ని పంపించింది ప్రస్తుతానికి గ్రీన్లాండ్కి. ఆ బృందం మరి అక్కడ ప్రజల మనోభావాలు ఏంటి, వాళ్ళ ఇష్టాలు ఏంటని తెలుసుకొని మళ్ళీ ఇటు వాషింగ్టన్కి వెళ్ళిన తర్వాత మళ్ళొకసారి చర్చించే అవకాశం ఉంటుంది. సో దీనికి సంబంధించి గ్రీన్లాండ్కి ఎంపీ ఆయన ఒక మీటింగ్లో అమెరికాకు సంబంధించిన లెజిస్లేటర్స్ వాళ్ళు ఇక్కడికి వచ్చి చర్చలు జరిపారు. సో మేమైతే వీ నీడ్ ఫ్రెండ్స్, వీ నీడ్ అలైస్, మాకు ఒక ఫ్రెండ్షిప్ కావాలి వాళ్ళతోని, అంతే తప్పించి గ్రీన్లాండ్ని మేము అమ్మదలుచుకోలేదు అంటూ ఇటు గ్రీన్లాండ్లో ఉన్న నాయకులు, ప్రతిపక్షాలు అందరూ ఏకదాటిగా చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మొత్తానికైతే అమెరికా 2019 నుంచి ఒక ప్రెషర్ని అయితే బిల్డ్ చేసింది. మొదటిసారి ప్రభుత్వంలోకి ఒక్కసారి ఏర్పరిచిన తర్వాత ట్రంప్ ఇటు గ్రీన్లాండ్ పాట అప్పుడు కూడా పాడాడు 2019లో. దాని తర్వాత ఇప్పుడు మరొకసారి గ్రీన్లాండ్ ఎట్టి పరిస్థితుల్లో కైవసం చేసుకోవాలన్న ఉద్దేశం ట్రంప్కు ఉంది. సో దానికి అనుగుణంగానే ఇప్పుడు లేటెస్ట్ స్టేట్మెంట్. మొన్నటిదాకా ఇరాన్ గురించి మాట్లాడాడు, ఇరాన్ గురించి వెనకకు తగ్గాడు. ఇరాన్కి పరిసర ప్రాంతాల్లో ఉన్న దేశాలు ఇటు ఖతర్, అబుదాబి మిగతా దేశాలన్నీ కూడా సహకరించట్లేదు. యుద్ధానికి మేము సిద్ధంగా లేవు, మా దేశంలో ఉన్న మిలిటరీ బేసెస్ నుంచి నువ్వు ఇరాన్ని అటాక్ చేస్తే కనుక ఇరాన్ మా దేశాల మీద, మా ఆస్తుల మీద, మాకు సంబంధించిన ఆయిల్ రిజర్వ్స్ మీద, ఆయిల్ బేసెస్ మీద, వీటన్నిటి మీద కూడా ఇరాన్ అటాక్ చేయబోతుంది. కాబట్టి సో మేము సిద్ధంగా లేమంటూ ఇటు మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ అయితే ట్రంప్కి హ్యాండ్ ఇచ్చాయి. సో వెంటనే తన మాట మార్చుకున్నాడు, తన ప్లాన్ మార్చాడు. ఇరాన్ ఇప్పుడు కైవసం చేసుకోలేను, ఇరాన్ మీద యుద్ధానికి వెళ్ళలేను అన్న ఉద్దేశంతో ట్రంప్ ఒక్కసారిగా గ్రీన్లాండ్ మీద మళ్ళీ కాన్సన్ట్రేట్ చేయడం స్టార్ట్ చేశాడు. ఇటు యూరోపియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా శాంక్షన్స్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను, గ్రీన్లాండ్కి ఎవరైతే మద్దతు ఇవ్వట్లేదో అంటూ ఆయన చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. సో దీనికి యూరోపియన్ కంట్రీస్ ఎలా రెస్పాండ్ అవ్వబోతున్నాయి మరి రానున్న రోజుల్లో? ఇటు బ్రిక్స్ దేశాల లాగానే అలాగే యూరోపియన్ కంట్రీస్ కూడా ఒకవేళ అమెరికాని దూరం పెట్టే ప్రయత్నం చేస్తాయా, అమెరికన్ డాలర్ని దూరం పెట్టే ప్రయత్నం చేస్తాయా? ఆర్థికంగా బలంగా ఉన్న యూరోపియన్ కంట్రీస్ ఇటు డిఫెన్స్ పరంగా బలంగా లేకపోవడమే దీనికి కారణమా? రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా నాటోని ఫామ్ చేయడానికి సిద్ధపడింది, నాటోకి ఫౌండర్గా ఉంది. కానీ యూరోపియన్ కంట్రీస్
ఎలాగో నాటో ఉంది అన్న ఉద్దేశంతో వాళ్ళ దేశాల్లో ఆర్మీ, డిఫెన్స్, నేవీ వీటికి సంబంధించిన దళాలను పెంచుకోలేదు, ఆ రిజర్వ్ ఫోర్సెస్ని పెంచుకోలేదు, వాళ్ళ బడ్జెట్స్లో ఇంక్లూడ్ చేయలేదు. సో దానివల్ల కొంత నష్టపోయే అవకాశం ఉందా? ఇటు నేటో అయితే దీనికి ఎగ్నెస్ట్గానే ఉంది, అలాగే ప్రపంచ దేశాలు ఎస్పెషల్లీ యూరోపియన్ కంట్రీస్, ఇటు యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో కూడా దీని మీద చర్చించాయి. అమెరికా నేటోకు విరుద్ధంగా, అమెరికా గతంలో చేసుకున్న అగ్రిమెంట్స్కి విరుద్ధంగా, ఇటు డెన్మార్క్కి గ్రీన్లాండ్కి ఉన్న అగ్రిమెంట్కి విరుద్ధంగా గ్రీన్లాండ్ని స్వాధీనం చేసుకోవాలన్న ప్రయత్నం చేస్తుంది. సో మొత్తం మీద ఇటు ట్రంప్ అయితే సుంకాలను విధిస్తా అంటూ మరొకసారి ఇటు యుద్ధానికి దిగకుండా ఈ మధ్యకాలంలో మనం చూసాం ఇరాన్తో కూడా ఇలాంటి ఒక స్ట్రాటజీనే ఇటు స్టేట్ ఆఫ్ సెక్రటరీ రూబియో మార్కో ఆయన కూడా ఇలాంటి స్ట్రాటజీనే ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. ఆయన కూడా ఇటు ట్రంప్కి సజెస్ట్ చేసింది గతంలో కూడా ఇదే, మీరు యుద్ధానికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఒక బుల్లెట్ కూడా కాల్చాల్సిన అవసరం లేదు, ఒక రక్తపు బొట్టును కూడా చిందించాల్సిన అవసరం లేదు, వాళ్ళ మీద ఆర్థికంగా వాళ్ళ మీద సుంకాల భారాన్ని వేద్దాం, అది చాలు అంటూ ఇటు ఇరాన్తో ఎవరు వ్యాపారం చేసినా వాళ్ళ మీద సుంకాలు వేస్తామని చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. సో అలాగే ఇప్పుడు కూడా ఇటు గ్రీన్లాండ్కి సంబంధించి ఎవరైతే మద్దతు ఇవ్వరో, ఏ దేశాలైతే మద్దతు ఇవ్వవో వాళ్ళందరిపైన కూడా సుంకాలు వేయడానికి ట్రంప్ రెడీగా ఉన్నారు. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలని కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. State-of-the-art infrastructure, smart, green campus, globally certified labs, KL deemed to be university. ఖుషి, ఫంక్షన్ కి టైం అవుతోంది, త్వరగా. వస్తున్నా అక్క. ఫోన్ కి ఫిల్టర్ ఉంది కానీ అర్థానికి లేదు. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. Same dress, same vibe, but now unfiltered confidence.